హాయ్ అండి, అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలిత కృష్ణ. ఇది వాక్కాయల సీజన్ కదా, అందుకే ఈరోజు ఈ వీడియోలో పుల్లగా వగరుగా ఉండే వాక్కాయలతోటి వాక్కాయ కొబ్బరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తింటుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది. అంతేకాదండి, ఈ వాక్కాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మరింకెందుకు ఆలస్యం, పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 100 గ్రాముల వాక్కాయలని తీసుకున్నాను. ఇవి కాస్త దోరగా పండనట్లుగా ఉన్నటువంటి వాక్కాయలండి. కొద్దిగా పచ్చివి పండువి కలిసి ఉన్నవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసి తడి లేకుండా తుడుచుకుని వాటిలో ఉండే గింజల్ని వేరు చేసుకోవాలి. గింజల్ని వేరు చేయడం ఎలాగో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా వాక్కాయని కట్ చేసుకుని అందులో ఉండే చిన్న పిక్కని ఈ విధంగా చాకుతో తీసేయాలి. ఇలా ప్రతి వాక్కాయకి ఇదే విధంగా గింజల్ని వేరు చేసి వాక్కాయలన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ వాక్కాయల్ని కొద్దిగా దోరగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. వాక్కాయలు పండిన కొద్దీ వాటిలోని వగరు తగ్గి తీపి వస్తుంది. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా వాక్కాయలన్నింటినీ కూడా గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చడిలోకి కావలసిన కొబ్బరికాయని కూడా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వాక్కాయని కొబ్బరికాయని సమానమైన క్వాంటిటీస్లో తీసుకున్నాను. దీనికి ఇంత అని కొలత ఏమి ఉండదండి. వాక్కాయలో ఉండే పులుపును బట్టి కొబ్బరికాయ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు పోపు కోసం కడాయిలో 2 టీ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతుల్ని 1 టీ స్పూన్ మినపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. మినపప్పు కాస్త బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 డజను ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలని మీరు తినే కారానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. కాస్త ఎక్కువ కారం తినేవారైతే ఒక 8-10 ఎండుమిరపకాయల వరకు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. మీ దగ్గర ముద్దగా ఉండే ఊరగాయ ఇంగు ఉంటే అది వాడండి, పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న పోపుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మూకుట్లో 2 టీ స్పూన్ల నూనె వేడి చేసుకుని అందులోకి తరిగి ఉంచుకున్న వాక్కాయల్ని వేసుకోవాలి. ఈ పచ్చడిని పచ్చి వాక్కాయలతో కూడా చేసుకోవచ్చు. అయితే వాక్కాయలో ఉండే దోషాలు పోవటానికి ఒక్కసారి చిన్నగా వేయించుకుని చేసుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి కూడా చేయకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వాక్కాయల్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వాక్కాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పుతోటి వాక్కాయలు కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాక్కాయల పైన మూత పెట్టి వీటిని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వాక్కాయలు మగ్గడానికి ఎక్కువ సమయం పట్టదండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, వాక్కాయలు అనేవి మగ్గిపోయాయి, కాస్త రంగు మారాయి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాక్కాయలు మెత్తబడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గరిటతో మెదుపుకుని చూసుకుంటే వాక్కాయలు మెత్తబడింది లేది తెలిసిపోతుంది. ఈ విధంగా మెత్తబడిన వాక్కాయల్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా సిద్ధం చేసి చల్లారబెట్టుకున్న పోపును వేసుకోవాలి. ఈ పోపులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. వాక్కాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని వేయించిన అవసరం లేదండి, ఇలా పచ్చివే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పోపు మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇలా గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలు వేసి రుబ్బుకునేటప్పుడు నీళ్ళని పోసుకోకూడదండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, తీపి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అయితే వాక్కాయలో ఉండే పులుపు వగరు చక్కగా బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ మాత్రం బెల్లం వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి మగ్గించి ఉంచుకున్న వాక్కాయల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పచ్చడిని రుబ్బుకోవాలి. అంతేనండి, చిటికలో చేసుకునే రుచికరమైన వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.